ఏ కిషోర్, మా అందరికి 3 హాట్ కాఫీలు తీసుకురా. నేనేమి వెయిటర్ని కాదర్శన. నిన్నిలాంటి డ్రెస్ లో చూసిన ఎవరైనా నిన్ను వెయిటర్ అని కాకుండా కాలేజ్ కి ప్రిన్సిపల్ అనుకుంటారా? తమతో పాటు చదువుకుంటున్న తోటి స్టూడెంట్ అనే కనికరం కూడా లేకుండా అర్చన కిషోర్ తో ఇంతలా ఎందుకు ప్రవర్తిస్తుంది? కిషోర్ ను వారు ఇంతమంది ముందు అవమానించినా మిగతా వాళ్ళు ఎందుకు చూసి చూడనట్లు నటిస్తున్నారు? కిషోర్ చేసిన తప్పు ఏంటి? బాబు, ఇది మాలాంటి రేంజ్ ఉన్న వాళ్ల క్యాంపస్. నీలాంటి లోకల్ గాడికి ఇక్కడ అడ్మిషన్ రావడం నీ అదృష్టం అనుకున్నావేమో, కానీ ఈ క్యాంపస్ ఎప్పుడూ నీలాంటి వాళ్లది కాదు అని గుర్తుంచుకో. అర్చన, నేనైతే గొడవ పడాలనుకోవట్లేదు. నేను ఇక్కడ ఉండడమే మీకు ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతాను. నీకేం ప్రాబ్లం ఉండదు. పోపో, మళ్ళీ మా కంటికి కనపడకూడదు. అర్చన, వీణ్ణి ఇంత తేలిగ్గా వదిలేయకూడదు. నువ్వు టెన్షన్ తీసుకోకు. వాడికి సరైన గుణపాఠం చెప్పడానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. చినిగిపోయిన చొక్కా వేసుకుని బ్యాగ్ తగిలించుకుని నడుస్తున్న కిషోర్ను క్యాంటీన్ డోర్ ముందు నిల్చున్న అమృత, రేష్మా చూస్తున్నారు. ఈ అవమానాలు కిషోర్కి కొత్తేమీ కాదు. ఈ కాలేజీలో కిషోర్ లాంటి బీద విద్యార్థుల్ని ఎప్పుడూ ఇలానే తక్కువ చేసి చూస్తారు. హైదరాబాద్లో రిచ్ కిడ్స్ మాత్రమే జాయిన్ అయ్యే ఎంబీఏ కాలేజీ ఇది. ఇక్కడ 2 రకాల విద్యార్థులు ఉన్నారు. ఒకరు కిషోర్ లాగా చదవడానికి వచ్చినవారు, మరొకరు డబ్బు పొగరుతో 2 సంవత్సరాలు వేస్ట్ చేయడానికి వచ్చినవారు. రెండో రకానికి చెందిన వారిలో అర్చన, రాహుల్ మరియు వారి స్నేహితులు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం గత సంవత్సరం నుండి స్కాలర్షిప్ ద్వారా కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ దొరికింది. అలా స్కాలర్షిప్ ద్వారా కాలేజీలో చేరిన వ్యక్తి కిషోర్. కానీ జాయిన్ అయ్యాక కిషోర్ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కాలేజీ హాస్టల్లో కూడా తనకు చాలా కష్టంగా రూమ్ దొరికింది. చదువుకున్న తర్వాత పార్ట్ టైం డెలివరీ ఉద్యోగం చేస్తూ బ్రతుకుతున్నాడు. అమృత, రేష్మా లాంటి కొంతమంది తప్ప మిగతా వారు ఎవ్వరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఈ టైంలోనే అతని జీవితంలోకి మేఘ అనే ఒక అమ్మాయి వచ్చింది. తను ఎప్పుడూ వేరే వాళ్లతో ప్రేమగా నడుచుకునేది కాదు. అయినా కిషోర్ను తన జీవితంలోకి ఆహ్వానించింది. ఎందుకు? దాంతో తనకు ఏంటి లాభం? ఆ కారణమేంటో కిషోర్ తెలుసుకునేటప్పటికీ చాలా ఆలస్యమయ్యింది. ఎవరెన్ని మాటలన్నా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటావు. ఇలాంటి గొడవలతో టైం వేస్ట్ ఎందుకు? ఈ కాలేజీలో నాతో మాట్లాడేది మీ ఇద్దరే. దాంతో అందరూ మిమ్మల్ని ద్వేషించడం మొదలుపెట్టారు. అప్పుడే ఫిక్స్ అయ్యాను, అనవసరంగా ఎటువంటి సమస్య కొని తెచ్చుకోకూడదు అని. నేను ఉదయం నుండి గమనిస్తున్నాను. అసలు నీకేమయ్యింది? మేఘతో ఏమైనా ప్రాబ్లమా? ఆ ప్రశ్నకు కిషోర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే మేఘాకి తనకి మధ్య ఏం జరిగిందో అందరికీ తెలిస్తే అది తనకంటే ఎక్కువగా మేఘా జీవితానికి హాని చేస్తుంది అని కిషోర్ చాలా బాధపడ్డాడు. తన కారణంగా మేఘాకు ఏమీ జరగకూడదని కిషోర్ సైలెంట్ గా ఉన్నాడు. కిషోర్ మనసులో దాచుకున్న ఆ రహస్యం ఏమిటి? కిషోర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమృతకే ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయాడు? సరే, నేనొచ్చేస్తాను. మేఘా, ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తట్లేదు? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, ఎందుకు ఎత్తలేదు? ఫోన్ కొనిచ్చావన్న పొగ్గురుతోనే కదా ఇప్పుడు నన్ను ఇలా అడుగుతున్నావు. హౌ డేర్ యూ టు టాక్ మీ లైక్ దట్? ఇదిగో నువ్విచ్చిన బోడీ ఫోన్. ఏమైంది మేఘా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? సడన్ గా ఏమైంది? అవును, నేనిలానే మాట్లాడతా. రాహుల్ నాకు కొత్త ఐఫోన్ కొనిస్తానని చెప్పాడు. నీ డొక్కు ఫోన్ నాకు అవసరం లేదు. అది ఆన్ చేయాలంటే 10-15 సార్లు నొక్కాలి. అంటే అసలు సమస్య రాహుల్ అన్నమాట. నిన్న రాత్రి రాహుల్తో రూమ్ బుక్ ఎందుకు చేసుకున్నావు? నేను చెప్పలేదు కదా, నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వెళ్ళాను. రాత్రి హోటల్లో రూమ్ బుక్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారా? బెలూన్ ఆర్డర్ చేయకుండా? అది డెలివరీ చేయడానికి వచ్చింది నేను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే... నిన్న రాత్రే నీకు అర్థమైంది కదా. నువ్వేం చేసినా నాకు ఎలాంటి సమస్య లేదు. ఇకనైనా నా జీవితంలో నుంచి వెళ్ళిపో. ఒక్క నిమిషం. ఏంటి? ఒక రోజులో ఇంతలా ఏం మారింది? జీవితంలో ప్రయారిటీస్ మారుతాయి. నీకది అర్థం కాకపోతే నేనేం చేయలేను. ప్రయారిటీస్ మారడం వల్ల ఇప్పుడు రాహుల్తో తిరుగుతున్నావా? ఒకప్పుడు వాడు నీ వెంట తిరిగితే నువ్వు పట్టించుకోలేదు కదా. అరే పిచ్చోడా, నీకింకా విషయం అర్థం కాలేదా? నేనతని ముందు కావాలని అన్నట్టుగా ప్రవర్తించాను. నీలాంటివన్నీ ఎవరో ఒకరిని నా వెంట తిప్పుకుంటే అతని ఈగో హర్ట్ అవుతుంది. అందుకే అతను నా వెంట పడ్డప్పుడు నేను పట్టించుకోలేదు. కానీ నాకు అతని లిస్ట్లో ఉండే అమ్మాయిల్లో ఒక దానిలా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే మేఘా ఈజ్ ఆల్వేస్ స్పెషల్. సరే, నాకు రాహుల్తో లంచ్ డేట్ ఉంది. బాయ్.
ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. షీ వాజ్ యూజింగ్ యూ. షీ ఇస్ జస్ట్ తనని మర్చిపో. నేను తనని అంత ఈజీగా మర్చిపోలేను రేష్మా. ఏమంటావ్? కిషోర్కి సరిగ్గా బుద్ధి చెప్పానా? ఇప్పుడే నా మనసుకు కాస్త తృప్తిగా ఉంది. వీడి డొక్కుబండి వచ్చాడు మన కాలేజ్ హీరో. మనకు మ్యాటర్ తెలిసింది. పార్టీ కావాలి. ఉన్నా? మన రొటీన్ హ్యాంగ్అవుట్ స్పాట్కి రండి, కుమ్మేద్దాం. అది సూపర్ ప్లాన్. హాయ్ గాయ్స్, వాట్సాప్? హే బేబీ. కాఫెటేరియా ముందు జరిగింది మేమందరం చూసాం. ఇప్పుడు నీకు కరెక్ట్ వాణ్ణి బాయ్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకున్నావు. మేఘన జీవితం ఆ దరిద్రుడి వల్ల నాశనం అయిపోతుందేమోని భయపడ్డాను. వాట్ గాయ్స్, నాకంత తెలివి కూడా లేదనుకున్నారా? నేను అతనితో కాస్త ఫ్రెండ్లీగా ఉన్నాను, కానీ అతను దాన్నే లవ్ అనుకుంటున్నాడు. ఇక ఆపు మేఘా. ఏంట్రా, ఏమైనా అన్నావా? నేను నీతో మాట్లాడలేదు, నువ్వు మూసుకునుండు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే కిషోర్ చివరికి గొంతెత్తడంతో అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. రాహుల్తో సహా అందరికీ ఒక్కసారిగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మేఘా, నీకోసం నేను ఎంత చేశాను? ప్లీజ్, ఇది నిజం కాదని చెప్పు. నాకోసం ఏమైనా చేయమని నేను అడిగానా? నేనలా ఆలోచించుంటే నీ ముందులా ఒక ఈడియట్లా నిల్చుని ఉండేవాడిని కాదు. నీది నా లెవెలే కాదని చెప్తూనే ఉన్నాను. అయినా నీకు అర్థం కాకపోతే నేనేం చేయను కిషోర్. కరెక్టే, ప్రతిరోజు కొత్త వాళ్ళతో తిరిగేంత లెవెల్ నాకు లేదులే. కిషోర్ అన్నది విన్న మేఘ కోపంగా తన చెంప మీద కొట్టింది. దాంతో కిషోర్ తిరిగి ఆమెను కొట్టేందుకు చేతిని లేపాడు. మేఘ, రాహుల్ సహా అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయంతో చూశారు. కానీ కిషోర్ తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఏమైంది? కొట్టలేకపోతున్నావా? నువ్వు కొట్టలేవులే, అది నీ వల్ల కాదు. యు ఆర్ సచ్ ఎ లూజర్. మెగా, చాలు ఆపు. తిరిగి కొట్టడం తెలియక కాదు, ఒక ఆడదాన్ని కొట్టడం ఇష్టం లేక ఆగిపోయాను. ఆహా సార్, మీరు ఇంత బ్రాడ్ మైండెడ్ అని నాకు తెలీదండి. సరే, నువ్వు ఆడవలని కొట్టావు, మరి దమ్ముంటే నన్ను కొట్టు. వదిలే, వీడు మన స్టాండర్డ్ కి సరిపడేవాడు కాదు. లెట్ హిమ్ గో. హలో హై క్లాస్ మేఘా గారు, ఈ రోజు నాతో నువ్వు ప్రవర్తించిన తీరుకు ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు, గుర్తుపెట్టుకో. నువ్వేం షో చేయాల్సిన పని లేదు. నీ డొక్కుబండి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందరినీ కొంచెం కోపంతో చూస్తూ బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కిషోర్. బైక్ నుంచి దిగి టైర్లను చెక్ చేస్తాడు. 2 టైర్లలోనూ గాలి లేదు. అది చూసి కాస్త అనుమానంగా అనిపిస్తుంది. అర్చన, విక్టర్, దేవ్ అది చూసి పెద్దగా నవ్వడం మొదలు పెడతారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు నీ ఆ పాత బైక్ ఇక్కడ ఉంచితే ఏం జరుగుతుందో తెలియడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంట్రా బికారిగా నవ్వుతున్నావు? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అయిపోతే పక్క జరగండి, నేను వెళ్ళాలి. వాడి మొహం చూసావా? అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. అర్చన, మీ డాడీ వస్తున్నాడు. కాలేజీలోకి వస్తున్న ఆ కారు నెంబర్ చూడగానే అందరికీ అది ఎవరో అర్థమవుతుంది. అది అశోక్, అర్చన తండ్రి. ఈ నగరాన్ని వణికించే పెద్ద బిజినెస్ టైకోన్. ప్లాటినం సిటీ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఒకే ఒకరు. రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు కూడా అశోక్ కి భయపడతారు. అశోక్ తనకి ఉన్న మాఫియాతో భయపెట్టి తన పనులు చేయించుకుంటాడు. అందుకే అశోక్ కి ఎదురెళ్లడానికి అందరూ భయపడతారు. కానీ అశోక్ కి ఉన్న ఒకే ఒక వీక్నెస్ తన కూతురు అర్చనానే. అర్చన, మమ్మల్ని అశోక్ సార్కు ఇంట్రడ్యూస్ చేయవా? నేనే సరైన టైంకి చూసి చేస్తాన్లే. నువ్వు ఎప్పుడు ఇదే అంటావు. బాయ్. ఇదిగో తీసుకో. ఆ డబ్బు తీసుకొని నీ బైక్ రిపేర్ చేయించుకో. He's the man, a secret millionaire, humble disguise, the silent tycoon, a low-key lifestyle, a high-stakes game, the king of the streets.
అర్చన ఫాదర్ అశోక్ అలా కిషోర్ ముందు వంగి నిలబడడం చూసి ఆశ్చర్యపోయింది. కేవలం అర్చన మాత్రమే కాదు, కాలేజీ మొత్తం షాక్ లో ఉంది. ఇప్పటి వరకు అశోక్ ఎవరికీ ఇలా నమస్కరించడం వారు చూడలేదు. కిషోర్ సార్, మీరు కూడా ఈ కాలేజీలోనే చదువుతారా? అర్చన ఏదో తెలియక మీతో అలా ప్రవర్తించింది. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. వాట్స్ హ్యాపెనింగ్ హా? అర్చన, సార్కి సారీ చెప్పు. నేను సారీ చెప్పాలా? డాడీ మీరేం మాట్లాడుతున్నారు? వీడికంత సీన్ లేదు. అసలు ఈయన ఎవరో నీకు తెలుసా? మిస్టర్ అశోక్, పర్వాలేదు, వదిలేయండి. ఆమె తెలియక చేసింది, నో ప్రాబ్లం. కానీ సార్, మీరిక్కడ ఇలా, అది కూడా బైక్ పైన, నాకు అర్థం కావడం లేదు సార్. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది. నేను మీకు తర్వాత అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి. సార్, మీరు ఇలా బైకును తోసుకుంటూ వెళ్ళడం ఏంటి? అర్చన, సార్ కారులో వెళ్తారు, మనం వేరే కారులో వెళ్దాం. సార్, మీ బైక్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను అక్కడకు నా మనిషితో పంపిస్తాను. మీరు దయచేసి ఈ కారులో వెళ్ళండి. డాడీ మీరేం మాట్లాడుతున్నారు? నా ఫ్రెండ్స్ ముందు ఇలా నన్ను అవమానించొద్దు ప్లీజ్. నాకంటే వీడే మీకెక్కువ. అర్చన, మాటలు జాగ్రత్త. నేను చెప్పేది ఇప్పుడైనా అర్థం చేసుకో. అసలు ఈయన వల్లనే మనం ఇలా కారులో తిరగగలుగుతున్నాం. ఇక మాట్లాడకుండా ఇక్కడికి రా. అశోక్ ఇలా అనగానే అర్చనతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలుచుని చూస్తున్నారు. అశోక్ కూడా అంత గౌరవంగా మాట్లాడుతున్నాడు అంటే కిషోర్ ఖచ్చితంగా సాదాసీదా వ్యక్తి కాదని అందరికీ అర్థమైంది. మిస్టర్ అశోక్, మీరు అర్చనతో కారులో వెళ్ళండి. నా పని నేను చేసుకుంటాను. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అర్చనకి అక్కడ జరిగేదేంటో అర్థం కావడం లేదు. అక్కడున్న వారిలో అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. కిషోర్ ఎవరు? కిషోర్కి మరియు అర్చన డాడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అశోక్ చెప్పినట్లు కిషోర్ గొప్ప వ్యక్తి అయితే ఎందుకు అతను కాలేజీలో ఒక బికారిలా బ్రతుకుతున్నాడు? అశోక్ ని కూడా భయపెట్టే కిషోర్ను ఇంతకాలం అవమానించిన వారి పరిస్థితి ఏంటి? తనను మోసగించిన మేఘాపై కిషోర్ పగ తీర్చుకుంటాడా? కిషోర్ నిజంగా ఎవరు అన్నది తెలిసినప్పుడు వాళ్ళంతా అప్పుడేం చేస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.